Hi childrens, welcome back to another important class. మనం ఇంతమందికి ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మనం నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనగా విభక్తి ప్రత్యయము అని అర్థం. తెలుగులో అయితే విభక్తి ప్రత్యయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రిపోజిషన్ ఉపయోగించడం వల్ల వాక్యం అనేది అర్థవంతంగా మారుతుంది. ఈ ప్రిపోజిషన్ ఉపయోగించిన ఆ వాక్యం అనేది అర్థవంతంగా ఉండదన్నమాట. సో ప్రిపోజిషన్ అనగా విభక్తి ప్రత్యయం అని అర్థం. అసలు ఎందుకు ఉపయోగించాలి మనం ఈ ప్రిపోజిషన్స్, వీటిని ఉపయోగించడం వల్ల మనకేం తెలుస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ ప్రిపోజిషన్ ఉపయోగించడం వల్ల మనకు టైం తెలుస్తుంది, ప్లేస్ తెలుస్తుంది, మరియు ఆ వాక్యంలో ఉన్నటువంటి నౌన్, ప్రొనౌన్కు, వర్బుకు, అడ్జెక్టివ్కు, ఈ వర్డ్స్కి మధ్య సంబంధాన్ని కూడా ఈ ప్రిపోజిషన్ తెలియజేస్తుంది. సో ప్రిపోజిషన్ అనేది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఏంటంటే, బై దిస్ ప్రిపోజిషన్ వి కమ్ టు నో అ టైమ్ అండ్ ప్లేస్ అండ్ డైరెక్షన్. ఒక సమయం గురించి తెలుసుకోవచ్చు, ఒక ప్రాంతం గురించి తెలుసుకోవచ్చు, మరియు దిక్కులను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకా దీంతోపాటు ఇంకేం తెలుసుకోవచ్చు అంటే, రిలేషన్షిప్ ఆఫ్ నౌన్, ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్. వాక్యం లోపల నౌన్, ప్రొనౌన్, వర్బ్ ఇతర వాటికి మధ్య సంబంధాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్. ప్రిపోజిషన్ అనేది ఒక పదం అన్నమాట. సో ఈ పదాన్ని ఉపయోగించి మనం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చింది. ప్రిపోజిషన్ అనే వాటికి కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ద వర్డ్స్ మనం చూసినట్లయితే, ద వర్డ్స్ ఆన్, ఇన్, అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్, వీటితో పాటు ఇక్కడ ఉంది అండర్, బిసైడ్, బిట్వీన్, బిహైండ్, ఇన్, ఆన్, వీటన్నిటిగా ప్రిపోజిషన్స్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ అండర్ అంటే కింద అని అర్థం, బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం, బిట్వీన్ అంటే రెండింటి మధ్యలో ఉన్నప్పుడు ఈ దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. సో బిహైండ్ అంటే వెనకాల, ఇన్ అంటే లోపల, ఆన్ అంటే మీద అని అర్థం. సో వీటితో పాటు ఇంకా మనకి ఉన్నాయి త్రూ అంటే ద్వారా, అలాంగ్ అంటే వెంబడి, ఓవర్ అంటే పైన, ఇంటూ అంటే లోపలికి, నియర్ అంటే దగ్గర, టువర్డ్స్ అంటే వైపు. సో త్రూ అంటే ఏంటంటే ద్వారా అని అర్థం, అలాంగ్ అంటే వెంబడి, ఓవర్ అంటే పైన, ఇంటూ అంటే లోపలికి, నియర్ అంటే దగ్గర, టువర్డ్స్ అంటే వైపుకు. సో వీటన్నిటిని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రిపోజిషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్రిపోజిషన్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, సో వాక్యంలో ఏమున్నాయి వాటి మధ్య రిలేషన్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా మనం ఈ పిక్చర్ని గమనిస్తే, ఈ పిక్చర్ని చూసుకుంటే మనం ఈ ప్రిపోజిషన్ మనం ఉపయోగించుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఒకసారి ఇక్కడ చూడండి. సో పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు. ద పిల్లో ఈస్ డాష్ ద సోఫా. పిల్లో ఎక్కడ ఉంది మనం గమనిస్తే పిక్చర్లో సోఫా మీద ఉంది. సో మీద ఇంగ్లీష్లో మనం ప్రిపోజిషన్ ఉపయోగించడానికి ఏం ఉపయోగిస్తామంటే ఆన్ ఉపయోగిస్తాం. సో ద పిల్లో ఈస్ ఆన్ ద సోఫా. సో పిల్లో ఎక్కడ ఉంది మనం గమనిస్తే సోఫా మీద ఉంది కాబట్టి మనం ఆన్ అని ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద బాల్ ఈజ్ డాష్ ద టేబుల్. సో బాల్ ఎక్కడ ఉంది మనకు చూడండి ఒకసారి పిక్చర్లో. ఎస్, టేబుల్ కింద ఉంది.
టేబుల్ కింద ఉంది కాబట్టి మనం ఏమంటారంటే కింద అనే అర్థం ఇంగ్లీష్లో అండర్, UNDER అండర్ అంటాం. సో ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ అని వస్తుంది మనకు ఆన్సర్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్ సెకండ్ దానికి. నెక్స్ట్ థర్డ్ గమనిస్తే మనం ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ఒకసారి చూడండి, క్యాట్ ఎక్కడ ఉంది మనకు, ఎక్కడుంది? సో టేబుల్ పక్కన ఉంది. సో పక్కన ఇంగ్లీష్లో ఉంటుంటే బిసైడ్ అంటే పక్కన. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ద క్యాట్ ఈజ్ బిసైడ్ ద టేబుల్ అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ద బాయ్ ఈజ్ డాష్ ద సోఫా. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ ఉన్నాడు అబ్బాయి అనే అటువంటి వాడు సోఫా వెనకాల. దాని ఏమంటారంటే వెనకాల ఇంగ్లీష్లో బిహైండ్ అంటారు. ఏమంటారు దాన్ని? బిహైండ్ అంటారు. కాబట్టి మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ద బాయ్ ఈజ్ బిహైండ్. మనకేమొస్తుంది? బిహైండ్ వస్తుంది. ఇక్కడ బిహైండ్ ద టేబుల్ అని మనం రాసుకోవచ్చు. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్ గమనిస్తే ద కార్పెట్ ఈజ్ ఆ డాష్ ఫ్లోర్. ఇక్కడ చూడండి, మనకు సోఫా మీద మనకు కార్పెట్ ఉంది. ఎక్కడ ఉంది కార్పెట్? ఫ్లోర్ మీద ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, దాన్ని ఆన్ ద ఫ్లోర్. సో ఫ్లోర్ మీద ఉంది కాబట్టి ఆన్ ద ఫ్లోర్. సో ద కార్పెట్ ఈజ్ ఆన్ ద ఫ్లోర్. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ద ల్యాంప్ ఈజ్ డాష్ ద టేబుల్. ఎక్కడ ఉంది ల్యాంప్? మనం గమనిస్తే టేబుల్ మీద ఉంది. సో కాబట్టి మనకి ఏమొస్తుంది? మీద అంటే అర్థమైంది ఆన్. సో ద టేబుల్ ఈజ్ ద ల్యాంప్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆరోదానికి ఆన్ ద టేబుల్ అని వస్తుంది మనకి. నెక్స్ట్ ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేస్. చూడండి, ఫ్లవర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఒక పూలను పెట్టేటువంటి ఒక కుండీలో ఉన్నాయి, వేస్లో ఉన్నాయి. కాబట్టి లోపల దాని ఇంగ్లీష్లో ఏంటంటే ఇన్ అంటారు. ఏమైనా లోపల ఉంటే దాన్ని ఇన్ అంటాం. సో ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద వేస్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో సెవెంత్ దానికి ఆన్సర్ ఏంది మనకి? ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ ద వేస్. ఎయిత్ చూడండి ఒకసారి, ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. టేబుల్ ఎక్కడ ఉంది? ఇది టేబుల్ వేటి మధ్యలో ఉంది? చైర్కు మధ్యలో ఉంది మరియు ఈ సోఫాకు మధ్యలో ఉంది. కాబట్టి ఇట్లా ఏదైనా ఒక వస్తువు కానీ మనిషి కానీ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు చెప్పడానికి మనం బిట్వీన్ ఉపయోగిస్తాం. ఏదైనా వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా రెండింటి మధ్యలో ఉందనుకో మనం దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే బిట్వీన్. సో ద టేబుల్ ఈజ్ బిట్వీన్ ద చైర్ అండ్ ద సోఫా. సో మనకి ఎయిత్ దానికి ఏమొస్తుంది అంటే బిట్వీన్ అనే ఆన్సర్ మనకు వస్తుందన్నమాట. ఇంకా మనం గమనిస్తే చైర్ ఎక్కడ ఉంది? బిసైడ్ ద టేబుల్. చైర్ ఎక్కడ ఉంది? టేబుల్ పక్కలో ఉంది. మనం ఇంకా గమనిస్తే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడ ఉంది మనకు? టేబుల్ మీద ఉంది. ఈ మొత్తం పూలతోటి ఎక్కడ ఉంది? ఆన్ ద టేబుల్ ఉంది. ల్యాంప్ ఎక్కడ ఉంది? ఆన్ ద టేబుల్ మీద ఉంది అనమాట. ఈ బాల్ ఎక్కడ ఉంది? అండర్ ద టేబుల్ కింద ఉంది. ఇంకా గమనిస్తే క్యాట్ ఉంది. వేటి మధ్యలో ఉంది? నిజానికి ఇది టేబుల్ మధ్యలో మరియు సోఫా మధ్యలో ఉంది. కాబట్టి దీన్ని ఇంకేం చెప్పుకోవచ్చు అంటే ద క్యాట్ ఈజ్ బిట్వీన్ టేబుల్ అండ్ సోఫా. పిల్లి అనేది టేబుల్కి సోఫాకి మధ్యలో ఉంది. సో ఈ విధంగా రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మనం బిట్వీన్ ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో మనం ఇంకా ఈ పిక్చర్ని ఉపయోగించి మనం ఆన్సర్లు రాయొచ్చు. అంటే ఇక్కడ ఏవి కింద ఉన్నాయి, ఏవి పైన ఉన్నాయి, ఏవి పక్కన ఉన్నాయి, ఏవి ఫ్లోర్ మీద ఉన్నాయి, ఏవి ఎక్కడ ఉన్నాయి అని మనం దీన్ని బట్టి ఈజీగా మనం ఈ పిక్చర్ తీసుకుంటే మనం కొన్ని సెంటెన్స్ మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చిన మనకు లొకేట్ ద పిక్చర్
given below. Write 3-4 sentence using on, under, beside. సో మనకు కనిపించే పిక్చర్ని ఆన్, ఇన్, అండర్, బిసైడ్ ఉపయోగించి మనం రాయమని చెప్తున్నాను అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, డౌట్స్ ఉంటే నేను చెప్తా. సో మరోసారి చెప్తున్నా ఇక్కడ అర్థాలు. ఆన్, ఆన్ అంటే మీద, ఆన్ అంటే మీద. ఇన్ అంటే లోపల, అండర్ అంటే కింద, బిసైడ్ అంటే పక్కన, బిట్వీన్ అంటే ఏదైనా వస్తువు రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మనం దీని గురించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిహైండ్ అంటే వెనకాల అని అర్థం. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ అర్థవంతంగా ఉండాలన్నా ఆ సెంటెన్స్లో పదాల మధ్య సంబంధాన్ని తెలియజేయడానికి మరియు టైమును, ప్లేస్ని తెలుసుకోవడానికి ఉపయోగించాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలంటే ఈ ప్రిపోజిషన్స్ అనేవి కావాలన్నమాట. ఒకసారి చూడండి, టైం ఎట్లా తెలుసుకోవచ్చు చూడండి. ఒకసారి మనకు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది. మనకు ఎట్ అనే ప్రిపోజిషన్ ఉంటుంది. ఎట్ అంటే వద్ద, దగ్గర అని అర్థం. సో దీన్ని ఉపయోగించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఐ విల్ వేకప్ ఎట్ 5 o'clock డైలీ ఇన్ ద మార్నింగ్. వేకప్ ఎట్ 5 o'clock. ఎట్ 5 o'clock అంటే ఎగ్జాక్ట్గా మనకు టైం తెలియజేస్తుంది. ఎన్ని గంటలకు లేస్తున్నాను ప్రతిరోజు అంటే ఉదయం 5 గంటలకు లేస్తున్నా అంటే ఎట్ అనేది ఒక ప్రిపోజిషన్. దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే టైం గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇన్ ఉపయోగించి చూడండి. ఇన్ ఉపయోగించి మనం ఎట్లా తెలుసుకోవచ్చు టైం. షీ వాజ్ బోర్న్ ఇన్ జూలై. ఇన్ జూలై, ఆమె జూలైలో పుట్టింది. సో ఎట్లా తెలుసుకున్నాం? షీ వాజ్ బోర్న్ ఇన్ జూలై. ఇట్లా ఏదైనా నెల కానీ సంవత్సరం కానీ దాని ముందర మనం ఏం ఉపయోగించాలంటే ఇన్ ఉపయోగించాలి. ఇన్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు అంటే ఏ నెలలో పుట్టింది ఆమె, ఏ సంవత్సరంలో పుట్టింది అనే విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ ఉంది. ఆన్ దీన్ని ఉపయోగించి మనం టైం తెలుసుకోవచ్చు. ఎట్లా ఒకసారి చూద్దాం. షీ కేమ్ ఆన్ మండే. షీ కేమ్ ఆన్ మండే. ఆమె ఎప్పుడు వచ్చిందంటే మండే రోజు వచ్చింది అని ఉంది. సో ఇట్లా వారాల ముందర మనం ఖచ్చితంగా ఏ ఉపయోగించాలంటే ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే అని ఇట్లా ఏ విధంగా వీక్ నేమ్ వచ్చినాయి అనుకో, వారాల పేరు వచ్చినప్పుడు మనం మాట్లాడుతున్న ఖచ్చితంగా ఆన్ ఉపయోగించాలి. ఓకేనా? ఇట్లా ప్రిపోజిషన్స్ ఉపయోగించి మనం టైం తెలుసుకోవచ్చు, ప్లేస్ తెలుసుకోవచ్చు, నెలలో కాలాన్ని తెలుసుకోవచ్చు. సో ప్రిపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతతో క్లాస్ అయిపోయింది.